హాయ్ హాయ్ అండి, అందరికీ సుశాంతి బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం అండి. ఆఫ్టర్ 3 years మేమైతే మా నేటివ్కి వెళ్తున్నాము. కర్ణాటక నుంచి, అంటే మాది వచ్చేసి పలాస. సో మేము అక్కడికి వెళ్తున్నాం అనమాట. మా మామయ్య వాళ్ళది గృహప్రవేశం ఉంది ఒడిస్సాలో. అన్నీ మీకు వీడియోలో కంటిన్యూస్గా వస్తుంటాయి, చూస్తూ ఉండండి. మేము ఊరికి వెళ్తున్నాం కాబట్టి మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మున్నా ఇంకా రాజు వచ్చారనమాట. మున్నా చెప్పండి, మేము వచ్చినాం సీట్ కానీ రాజు వచ్చాం. ಒಳಗಿಟ್ಟುಬಿಡು ಯಾಸಿಗೆ ಹೊಸ ಫೈನಲಿ ಜಂಪ್ ಟು ಕಾಶ್ಮೀರ ಅವರ ಸೀಟ ಕೊಡ್ತಾರೆ. తూ తిల్లరే బెంగళూరు దొరికిದ್ರು ఆమె తిల్లే కెబె ఖుషిగా అక్కడ వీడియో చూడు కంట బాధ లాగుచి పడలేదు అంకు లే కథ పానీ సే బెంగళూరులో ఎడార్లో ఉన్నాడు. బెంగళూరులో నీళ్ళు లేవు కదా, వాటర్ స్కార్సిటీ, అందుకే వాటర్ ఎంత వేస్ట్ చేయడం. రాజుబా హాయ్ రాజునన్న, నమస్కారం. బాగున్నారు అందరూ? ఇంకో బ్రదర్ చూడండి, ఎప్పుడైనా మీరు బుకింగ్ చేసినప్పుడు ఇది ఒకటి క్లారిటీ చేసుకోండి. మీరు ఏ బోగికి బుక్ చేశారు, ఏ సీట్స్ అనేది. వీళ్ళైతే సీట్స్ కన్ఫర్మ్ ఇదే మాది అని వచ్చారు, కాకపోతే బోగి అనేది డిఫరెంట్ అనమాట. మాది G1, వాళ్ళు G1 ఈకి వెళ్ళాల్సింది, మా బోగికి వచ్చి మా నంబరే అని అంటున్నారు. సో నెక్స్ట్ టైం మీరు ఇలానే కన్ఫ్యూజన్ అయిపోతారు, చూసుకోండి. ఏ ఫోన్ రే మరి బోల్ వస్తుంది. ఇలా మేము జస్ట్ దిగేసి ఇలా రాగానే ఇది మనదే అన్నమాట. సో G1 మనది. अरे ताको छाड़ी दे रे. बाय बाय వాళ్ళకి కిస్ కరిగొన్నారు మెసేజ్. హాయ్ నేను కనబడట్లేదు. నిన్ను పదాలు పాచి మనసు గుట్టుగుట్ట వచ్చి మనసుకు గుట్టుగుట్ట వచ్చి రాజు బాబు బాగా కవర్ చేయి. హాయ్ బాబు ఇప్పుడే చెప్తాను ఎవరికి లేదు, అందరికి ఉన్న కామన్ పాయింట్ పొత్త. గైస్ ఇప్పుడే మేము స్టార్ట్ అయ్యాము బెంగళూరు టు పలాస. దానికి వీడియో వచ్చేవి ఖాళీ దీటా హోడి జీడా వచ్చి ఇసరికి సిత గుందియా ఇక. సో ఇట్లా కిలోస్ అయితే ఇచ్చారన్నమాట. నెక్స్ట్ ఇది సార్ ఇచ్చేసారా? అది చూపించండి. మా చెల్లి బెంగళూరు నుంచి వస్తుంది. యాక్చువల్లీ మేము ఫస్ట్ టైం ఏసీలో ట్రావెల్ చేస్తున్నాం అనమాట. సో ఇలా ప్యాక్ అయిందంతా ఇస్తున్నారు. సో మీతో పాటు ఒకసారి షేర్ చేసుకుందామని చూపిస్తున్నాను. కాకపోతే అక్కడ మేము మాట్లాడుతున్నాము, సెటైర్లు వేసుకుంటున్నాము, ఇంకా బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ పెట్టున్నారు కాబట్టి అది ఎక్కువగా నేను ప్లే చేస్తే మాకు కాపీరైట్ పడుతుందని ఈ ఛానల్కి నేను పెట్టట్లేదు. ఇప్పుడు నేను వాయిస్ ఇస్తుంటే కూడా ట్రైన్లోనే ఇస్తున్నాను కాబట్టి మీకు బ్యాక్గ్రౌండ్లో వాయిస్ వస్తూ ఉంటుంది వాళ్ళది. మూవ్ అవ్వట్లేదు, ట్రైన్ ఆగిపోయింది. అవును, ఇప్పుడు స్టార్ట్ చేయాలి సార్. రాజు డాకు చెప్పలాస్. ఈ టైం మీరు ఒకవేళ ఏసీలో ప్రయాణం చేస్తే చూడాలి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఏంటి. ఇప్పుడు నేను మీకు చూపించాను. అది 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 నువ్వేదో చెప్పాలని నువ్వు ఫిక్స్ అయినట్టున్నావు. పోయిందా ఫ్లో పోయిందా? మీరు నైట్ టైం
ఐసీలో ప్రయాణమా ట్రావెల్ చేస్తాను చెప్పొచ్చుగా. నైట్ టైం ఏసీలో ట్రావెల్ చేస్తే ఒకవేళ మీరు బయటికి చూడాలనుకుంటే ఇలా చూస్తే మీకేం కనబడుతుంది. సో అప్పుడు ఇలా చూస్తే అన్ని కనబడుతుంది. ఇఫ్ యూ వాంట్ టు డూ పుల్ అప్స్ చెయ్యిరా నువ్వు యాక్షన్ చెయ్యి. లేదు నా హైట్ ఉంది, అది ఎలా పుల్ అప్స్ చేస్తాను చెప్పు. స్వామి బొంతలు అమ్ముకోవడానికి ఏసీ ట్రైన్ కి రావాలా? ఇక్కడ రిచ్ ఉంటది కదా. అబ్బో ఎక్కడికైనా రిచ్మెంట్. రిచ్కే రిచ్, అసలు కరువు ప్రాంతంలో కొంచెం అంత ట్రైన్ లో సమోసా కొనొచ్చారు. బోడి సమోసా కోసం ఇదా? బోడి సమోసా అన్న ఒకటి మరి సమోసా చాలా వాల్యూ. సమోసా అలాంటి ఫాస్ట్ ఫుడ్. దీంతో పాటు గోబీ తినొచ్చుగా. గోబీ పెట్టొచ్చుగా, స్టాల్ పెట్టు. ఇక్కడ నువ్వు ఇది పెట్టావు చూడు, ఈ స్టాల్ ముందు ఇంకేది పనికి రాదమ్మో. సమీ బయటకు రా. యాక్చువల్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చెయ్యి. చూడండి ఇలా చూస్తే కనుక మాకు మేమే కనిపిస్తాం కానీ బయట ఏముందో అంతగా కనిపించడం నైట్ టైం ఉంది, నైట్ టైమ్స్ మాత్రమే. సో అలాంటప్పుడు ఏం చేయాలని సోమే చెప్తాను. ఇంకోసారి చేయడం కనిపించలేదు. కడుపులో ఉంటుందో లేదో తెలియదు. కెత్కాయలు సమయ యాక్చువల్లీ ఆ చపాతీలు చేసింది నేను సేమియాని. ఈజీగా తినడానికి ఏ మరీ అంత ఈజీ ఎందుకు చెప్పు. మ్యూటా నేను ఇస్తా వాయిస్, మీరు ఇలా చెప్పండి, నేను మ్యూట్ ఇచ్చి వాయిస్ ఇస్తాను. చెప్పు. చపాతీ అబ్బా రొట్టి తింటే హ్యాపీ హ్యాపీ. అది మనం ఇప్పుడు కథ. మేము ఇంటి నుంచి బయలుదేరినప్పటికీ తినేసాము, సో అందుకే ఇక్కడ తినట్లేదు. కాకపోతే రాజుబాయిన డైరెక్ట్ ఆఫీస్ నుంచి వచ్చేసారు కాబట్టి వాళ్ళు తింటున్నారు ఇప్పుడు. చెప్పు, నువ్వు ఇలా చెప్పు, లేకపోతే నేను వాయిస్ ఇస్తాను. ఏ దిది రా మరీ అంత దగ్గర రొట్టి తింటే తింటే హ్యాపీ హ్యాపీ. తమర్శక్తి వచ్చి సార్ వచ్చినా పోయి. మేమైతే ఎప్పుడు ఇంతేనండి, ఇంట్లో వంట చేసి వచ్చి ట్రైన్లో తింటాం కానీ ఎప్పుడు ట్రైన్లో కొనేసి తినేదైతే అసలు అలా అలవాట్లేదు. మా డాడీ వద్దు ఇంట్లోనే ప్రిపేర్ చేసి వెళ్ళిపోదామని చెప్తారనమాట. సో రైస్ కానీ చారు కానీ ఏదైనా కానీ ఇంట్లోనే చేసేస్తాము. కాకపోతే ట్రావెల్లో ఉన్నప్పుడు మేము కొద్దిగా అంటే చపాతీలు పట్టుకుంటాము. చపాతీలకి ఇలా టమాటో చట్నీలు చేశారనుకోండి కాస్త నిలువ ఉంటుంది కాబట్టి. ఉండు అటు ఇంకొచ్చేస్తా. సో పక్కన సీట్స్లో ఓకే డాడీ బాయ్. అది ఏసీనే. గుడ్ నైట్. ఇది వచ్చేసి ఏసీ అండి, మినీ ఏసీ. ఏసీలో ఏసీ ఆన్ చేసుకోవచ్చు. మనకి ఎటు కావాలో అటు సైడ్ అలాగే ఆన్ చేసుకోవచ్చు. ఇది లోవర్ బెర్త్ కోసం. మిడల్ ఏమో సమయ. ఇది లోవర్, ఇది లోయర్. అప్పర్ బర్త్ ఫస్ట్ స్టాండర్డ్ ఫస్ట్ టైం ఏసీ ఎక్కాము కాబట్టి డీటెయిల్స్ మీకు చూపిస్తున్నాము. ఇక్కడ కూడా ఏసీ ఉంది, ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఉంది, సమయాన్ని చెక్ చేస్తుంది. అందులో ఎక్కువ సమీకో బాటిల్ రొక్కాకు. వెయిట్ వెయిట్, ఇదేదో బాక్స్ అనుకోకండి. ఇటు చూపిస్తున్నాను రే. ఇదేదో బాక్స్ అనుకోకండి, ఇది మిడిల్ బర్త్ వాళ్ళ కోసం వాటర్ ఉంచుకోవడానికి. అదే
ఆన్ చేయరా అదే అట్లా. సౌమ్యం చూసారా పద్ధతిగా మొబైల్ చూసుకుంటుంది. రాజునున్నా గ్రీన్ కలర్ స్విచ్ मम्मी सेट जा पूरी की सभी गुड्डो गुड्डो में देखी पत्थर सभी पूरा చూడండి మాకు వచ్చిన పిల్లోస్లో ఒక పిల్లో అయితే చాలా డర్టీగా ఉండింది. సో అందుకే ఐఆర్సిటీసీ వాళ్ళు తిరిగినప్పుడు వాళ్ళకి చెప్తే వాళ్ళు కొత్త తెచ్చిస్తారు. సో వాళ్ళు ఎలా స్టోర్ చేశారు అవన్నీ కంప్లీట్గా ఈ వీడియో చూస్తూ ఉంటే మీకు చూపిస్తాను. మేబీ నేను వాయిస్ మాట్లాడినప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్లో నాయిస్ వస్తుంటుంది, ఎందుకంటే నేను ట్రైన్లో కూర్చొని ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఎప్పుడైతే ఎర్లీ మార్నింగ్ అయిపోయింది కాబట్టి మేము టిఫిన్ తింటున్నాం అనమాట. సో ఈ చపాతీలు వచ్చేసి నేను సౌమ్య నియర్లీ 45 వస్తాము. సో ఇది ఇప్పుడైతే మార్నింగ్ లైట్గా బ్రేక్ఫాస్ట్ లాగా తినేస్తున్నాం అందరము. సో కర్రీ చేసాము అండ్ దెన్ టమాటో పచ్చడి అంటే టమాటో చట్నీలా కూడా చేసి, సో ఇంతేనండి మాది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. చాలా లైట్గా అయితే తింటున్నాము. మీరు మీ ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఇలానే తింటారా అండి? కాకపోతే బయట ఎప్పుడు కొనొద్దండి, ఇలా ఇంట్లో చేసుకొని తింటేనే చాలా చాలా మంచిది. చెప్పు ఎలాగుందో, నువ్వే చేసావుగా. ఏసీ కాబట్టి స్మెల్ రాలేదు. కొత్తిమీర కాటలు కోడి బొమ్మలు సమీ నువ్వు వేడి తెలుసా? ఇక్కడ కనిపించట్లేదు, అక్కడ మిర్రర్ లో కనిపిస్తున్నా. ఎప్పుడు మిర్రర్లో కనపడపోయా కనపడపోలే जंगल जिलेबी देखो నేను అప్పుడే చెప్పాను కదండి, చూపిస్తాను వాళ్ళు ఎలా ర్యాక్లో మెయింటైన్ చేసి ఉంటారు అనేది. ఇక్కడేనండి వాళ్ళు బెడ్షీట్లు అన్నీ పెట్టుంటారు, కావాల్సి వస్తే ప్రొవైడ్ చేస్తారు. వచ్చినప్పుడు ఏడ్చుకోవాలంట. यार देखा समय యూట్యూబ్ ఉందండి. చూడండి ఇక్కడ మీకైతే ఒక టిప్స్ చెప్పాలి. మేము ఏసీ కదా ఏం కాదు పాడవదని 2 పెద్ద పెద్ద బాక్స్లో కర్రీస్ అయితే తెచ్చేసామన్నమాట. సో మార్నింగ్ అంతా వేరే బాక్స్ యూస్ చేసాం కాబట్టి బాగుంది. ఈ పెద్ద బాక్స్ అయితే పోయిందనమాట. సో మేము లక్కీలు ఏం చేసామంటే కర్డ్ ప్యాకెట్, తర్వాత అంటే మజ్జిగలా చేసుకొని తాగడానికి, తర్వాత దోసకాయలు తినడానికి, ఉల్లిపాయలు ఇవన్నీ తెచ్చాం కాబట్టి మేము అది పెరుగు పచ్చడిలా చేసుకొని తిన్నాము. అంటే టమాటో చట్నీ ఉండింది, కర్రీ లేదు కాబట్టి సో టమాటో పచ్చడిలా చేసుకొని తిన్నాము. అదృష్టానికి మీరు కూడా ఎప్పుడైనా సేఫర్ సైడ్కి ఇలా తెచ్చుకోండి, చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా జర్నీ చేసినప్పుడు బాడీగా కూల్గా ఉంచాలంటే మజ్జిగను కూడా పట్టుకోండి. చూడండి ఇలా పెరుగు సలాడ్లా చేసుకొని తింటున్నాము. సో నేనైతే ఈ వీడియోస్ అలా అప్లోడ్ చేస్తూ ఉంటాను నెక్స్ట్. సో ఈ రోజుకి ఈ వీడియో ఇంతటితో ఆపేయాలనుకుంటున్నాను, ఎందుకంటే నెక్స్ట్ వచ్చేవి కూడా మీరు చూడాలి కదా, ఒకే రోజులో అన్నీ కవర్ చేయలేను.
సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఒక్కొక్కటే కవర్ చేస్తుంటాను, మీరు చూస్తూ ఉండండి. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో అని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదండి. నేనైతే స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, అయినా కూడా మళ్ళీ ఇంకోసారి చెప్పేస్తాను. వీడియో నచ్చినట్టుంటే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.